దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నారు. మొదటి వ్యక్తి పేరు పరిసయ్యుడు, రెండవ వ్యక్తి పేరు సుంకరి. అయితే పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. ఎలా అంటే పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నటువంటి ఆయన చేసిన ప్రార్థన ఎలా ఉందంటే, వారములకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థనలో ఎంత ఉందంటే, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ పరిసయ్యుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఎలా ఉందంటే, తన ప్రక్కన ఉన్నటువంటి అతన్ని చిన్న చూపు చూస్తూ తన ప్రార్థన, తన భక్తి జీవితాన్ని హెచ్చుగా చేసుకుంటూ ఉన్నాడు. హెచ్చింపు కలిగినటువంటి ప్రార్థనగా ఉంది. నేను ప్రార్థన చేస్తాను, ఉపవాసం చేస్తాను, నేను దశమ భాగం ఇస్తాను అని తనకు తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రెండవ వ్యక్తి సుంకరి మాత్రము ఎంత చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకని నువ్వు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఎంత తగ్గింపు ప్రార్థన ఆ యొక్క సుంకర్లో ఉంది. తనకు తాను తగ్గించుకొని, అయ్యా, ఆకాశము తట్టు నేను కన్నులెత్తుటకైన నాకు ధైర్యము సరిపోవడం లేదు. ఎంతగా తనకు తాను తగ్గించుకొని పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన పాపమును తాను అక్కడ ఒప్పుకుంటూ ఉన్నాడు. నేను పాపిని. దేవుని బిడ్డలారా, ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోకి వెళ్ళి ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఇద్దరు వ్యక్తుల ప్రార్థనలో తేడా ఉంది. ఒక వ్యక్తి తన ప్రార్థన బట్టి తనకు తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి తన ప్రార్థనని, అయ్యా, పాపినైన నన్ను కరుణించుమని తగ్గించుకొని తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీ ప్రార్థన ఎలా ఉంది? నువ్వు చేసిన ప్రార్థన అంగీకరించబడుతూ ఉందా? నేను భక్తిపరుడని, నేను బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, దశమ భాగం ఇస్తాను, ఉపవాసం ఉంటాను అని నీవు గర్వించుకుంటూ ఇతరులని చిన్న చూపు చూస్తున్నావేమో. ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తూ ఉన్నాడా? ఈరోజు నీ ప్రార్థనకి జవాబు వచ్చిందా? చూడండి, సుంకరి ప్రార్థనకి దేవుడు ఏ రీతిగా జవాబిచ్చాడో వాక్యం సెలవిస్తాం కదా. లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనములో, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడిననియు చెప్పెను. దేవుని బిడ్డలారా, పరిసయ్యుడి ప్రార్థనలో హెచ్చింపు ఉంది, సుంకరి ప్రార్థనలో తగ్గింపు ఉంది. అందుకనే దేవుడు అక్కడ చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత చక్కగా ఉందంటే, సుంకరి చేసిన ప్రార్థన, తగ్గింపుతో కూడిన ప్రార్థన అతన్ని నీతిమంతుడిగా తీర్చింది. అలాగనే ఆయనని హెచ్చింపజేసి ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనలో తగ్గింపు ఉన్నట్లయితే దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన అంగీకరించబడినట్లయితే, నిన్ను పాపిని ప్రభు నన్ను కరుణించుమని నువ్వు తగ్గించుకొని నువ్వు ఆ రీతిగా ప్రార్థన చేసినట్లయితే నీకు క్షమాపణ దొరుకుతూ ఉంది. అలాగే దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తూ ఉన్నాడు. అలాగనే నీవు అబ్రహాము కుమార్తెవుగా అయిపోతున్నావు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని హెచ్చింపజేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేస్తున్న నీవు
ఒక్కసారి నీవు ఆలోచన చేయి. ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఇతరులను ఏ రీతిగా నువ్వు చూస్తూ ఉన్నావు, నీ భక్తి ఎలా ఉందో నీవు పరీక్షించుకున్నట్లయితే ఈరోజు దేవుడు నీ ముందు మాకు ఇద్దరు వ్యక్తులను పెట్టి ఉన్నాడు. నీవు పరిచయం వల్ల ఉన్నావా, సుంకరి వల్ల ఉన్నావా? నీ మాటలే కావచ్చు, నీ మనసులో అనుకుంటున్నటువంటి మాటలే కావచ్చు, నీ తలంపులే కావచ్చు, ఎలా ఉంది, ఎలా ఉన్నాయి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు తగ్గించుకున్నట్లయితే నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా హెచ్చింపజేస్తాడు. అలాంటి స్థితి నీకు నీ కుటుంబానికి కలుగును గాక.